రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 59,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అన్నాడు. మరి 59,000 ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఒక విషయం, ఇది కొంచెం వివరంగా చెప్పాల్సిన అంశం. ఇది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాలు అనే అంశం ప్రధాన అజెండా అయినప్పటికీ కూడా నియామకాలు అనేది మెయిన్గా పాత్ర పోషించింది. అది ఎట్లా అంటే ఉస్మానియా, కాకతీయ లాంటి యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు బయటకు వచ్చి కొట్లాడేదంటే నియామకాల విషయం. ఆ నియామకాల పేరుతో గత 10 సంవత్సరాల కాలంలో ఒక నోటిఫికేషన్ వస్తుంది. అది పూర్తిగా భర్తీ కాదు. ఇప్పుడు 2016లో గ్రూప్ 2 వచ్చింది. అది భర్తీ అవ్వడానికి 2019-20 పట్టింది. అంటే దాదాపు 3-4 సంవత్సరాల కాల పరిమితాన్ని పట్టింది. మొన్న గ్రూప్ 1 ఏది పడి ఉండే, గత గవర్నమెంట్లో అది పడితే ఈ గవర్నమెంట్లో మేము భర్తీ ఏది మనం దాన్ని ఎగ్జామ్ మెయిన్స్ కండక్ట్ చేస్తాం. అంటే 10 సంవత్సరాలు ఒక్కసారి కూడా మెయిన్స్ రాయలేదు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు. ఒక కొత్త నోటిఫికేషన్ ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో రాసి ఒక డిఎస్సి రాయలే. 11,062 పోస్టులను ఈ ప్రభుత్వం భర్తీ చేసింది. టీచర్ పోస్టులను భర్తీ చేసింది. కేవలం ఈ గవర్నమెంట్ మాత్రమే కండక్ట్ చేసింది. 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పి గర్వంగా ఎందుకు చెప్తున్నాం? ఏ ఉద్యోగం అయినా సరే ఎటువంటి లీగల్ అండ్ టెక్నికల్ కాంప్లికేషన్ లేకుండా బయటకు వచ్చినప్పుడు విద్యార్థి కూడా అరే ఈ టైంకి ఎగ్జామ్ అయిపోతుంది, ఇది మనం రాయగలిగి సక్సెస్ అయితే సక్సెస్ అవుతాం, లేకపోతే వేరే పని చూసుకుంటామని అనుకుంటారు. కానీ 10 సంవత్సరాల పాటు యవ్వనమైన విద్యార్థుల జీవితాన్ని అశోక్ నగర్కి, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్కి, దిల్సు నగర్కి తాకట్టు పెట్టిన ఒక నీచమైన చరిత్ర కేసీఆర్ గారు. ఆ చరిత్ర మాది కాదు అన్న. మేము టీజీపీఎస్ పక్షాన తీసుకొచ్చాం. ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా ప్రతిదానికి కోర్టు పోయే అంశం నుంచి ఈరోజు కోర్టుల వరకు కాదు పోవాల్సింది, ఇక్కడ రిజాల్వ్ చేసుకోవాలని చెప్పి అక్కడ ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పి ఎల్బీ స్టేడియం వేదికగా మేము ఇచ్చినాం. ఎస్, జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది, ఇస్తాం. కానీ మీరు చూడండి, జాబ్ క్యాలెండర్ మీద ఒక లీగాలిటీ రావడం కోసం, ఒక శాంక్టిటీ రావడం కోసం చట్టసభ అయిన అసెంబ్లీ వేదికగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ని ప్రకటించడం జరిగింది.